చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు ఆగడం లేదు. మండలంలోని పాళ్లెం పంచాయతీలో సోమవారం రాత్రి పంటలను ధ్వంసం చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి బయలుదేరిన 14 ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం సరిహద్దుల్లోని మామిడి తోటల్లోకి ప్రవేశించాయి. ముందుగా కోట్పల్లి రైతు దామోదర్ నాయుడుకు చెందిన 25 మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. పశుగ్రాసాన్ని తొక్కేశాయి. అనంతరం రైతులు దామోదర్, భాస్కర్ నాయుడు, నరేష్కు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. రైతు నరేష్ పొలంలోని విద్యుత్ స్తంభాన్ని ధ్వంసం చేశాయి. రైతు యుగంధర్కు చెందిన డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి. అనంతరం ఏనుగుల గుంపు అడవిలోకి తిరుగుముఖం పట్టినట్లు వారు పేర్కొన్నారు. మార్గంలోని పలువురు రైతులకి సంబంధించిన మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ అడవిలోని చింతల వంక వద్ద చేరుకున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ధ్వంసమైన పంటలను మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరిమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరిమేసేందుకు ప్రత్యేక కార్యరూప ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా పుల్చల మండలంలోని రైతులు కోరుతున్నారు.